గత కొన్నేళ్లుగా బాలయ్య వారసుడి సినీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు ఎట్టకేలకు ఈ ఏడాదిలో మోక్షి హీరోగా లాంచ్ అవనున్నాడనే గుడ్ న్యూస్ చెప్పి ఫ్యాన్స్ ని ఖుషీ చేశాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. హనుమాన్తో పాన్ ఇండియా హిట్ కొట్టిన యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యతను అప్పగించాడు బాలయ్య. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ కి మంచి కిక్కిచ్చింది. ఇదే జోష్లో షూటింగ్ కు రెడీ అయ్యారు. కానీ ఏమైందో ఏమో కానీ ఈ సినిమా పూజా కార్యక్రమం మాత్రం ఆగిపోయింది. దీంతో ఈ ప్రాజెక్టే ఆగిపోయిందా అనే సందేహాలు ఉన్నాయి. కానీ మోక్షు దొరికితే మాత్రం వదలనని చెబుతున్నాడు మాస్ డైరెక్టర్ బాబీ. బాలకృష్ణ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ డాకు మహారాజ్ కు బాబీ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ ప్రమోషన్స్ లో భాగంగా మోక్షజ్ఞపై బాబీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. బాబీ మాట్లాడుతూ, మోక్షజ్ఞ ఓ 4 సార్లు సెట్ కు వచ్చాడు. అతన్ని చూస్తే 6 అడుగులు, చాలా షార్ప్ ఫ్యూచర్స్, చాలా ఒదిగి ఉంటాడు. చాలా నేర్చుకోవాలనే తపన ఉంటుందని అనిపిస్తుంది. ఒక డైరెక్టర్ గా ఇలాంటి కుర్రాడు మనకు దొరికితే బాగుంటుందని అనిపిస్తుంది. అతనితో సినిమా తీయాలనే ఆశ ఉంటుంది. తీసే ఛాన్స్ వస్తే ఎవరూ వద్దనుకోరు. మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే. ఛాన్స్ అదే వస్తుంది అని అన్నారు. మరి ఫ్యూచర్ లో అయినా మోక్షుతో బాబీ సినిమా చేస్తాడేమో చూడాలి.